హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ అమ్మఒడి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లోనే పాఠశాలలు ఓపెన్ కానున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని పేరు మార్చింది. అయితే తల్లికి వందనం పథకాన్ని జూన్ నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున వారి తల్లుల అకౌంట్లో నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు చేయనుంది అనే దానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటన చేశారు. అలాగే తాజాగా పెన్షన్ల పంపిణీ భాగంగా తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో నక్కపల్లి మండలంలోని ఉద్దండపురం గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు రీఓపెన్ అయ్యేలోపు అంటే జూన్ 15వ తేదీలోపు తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. లబ్ధిదారులైన పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున వారందరికీ డబ్బులు జమ చేయనున్నట్లు వంగలపూడి అనిత వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.